హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీవైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ మీద అనేది చూద్దాము. ఇవాళ రీడింగ్ అయితే ఇదేను. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ కోసము వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఆ రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మిగిలింది మీది కాదు అనేది అయితే అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఏది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు, మీది కానిది వదిలేయండి. ఓకేనా? మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మాత్రమే. ఇది అంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీ గురించి అనేది తెలుస్తుంది. ఇది అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది కాబట్టి ఇది జనరల్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎంతవరకు ఎవరికి లక్ ఉంటే వాళ్ళకు ముందుగా రియూనియన్స్ అనేది జరగచ్చు, లేదు లేట్ అవ్వచ్చు. ఏది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు. ఓన్లీ పర్సనల్ రీడింగ్లో మాత్రమే మీ గురించి స్పెసిఫిక్గా మీ గురించి అయితే తెలుస్తుంది. ఓకేనా? పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కోసము వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కోసము వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. తప్పకుండా మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ను కనెక్ట్ చేసుకోండి. అండ్ నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల. మీ బాధలో ఉండి మీరు రీడింగ్స్ చూస్తూ నాకు లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను, తప్పకుండా మీరైతే లైక్ ఇవ్వండి. ఒకవేళ మర్చిపోయినా కానీ లాస్ట్లో అయినా వెళ్తూ నాకు ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. ఓకేనా? మీ ఎనర్జీస్ ఇది. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ కోసం ఎలా ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం. మీరు చాలా చాలా ఎదురు చూస్తున్నారు. అంటే మీ పర్సన్ ఎప్పుడు వస్తారా, మేము హ్యాపీగా ఉంటామా. పాస్ట్ ఏదైతే ప్రీవియస్ రోజుల్లో ఒకవేళ గడిచిన రోజుల గురించి ఆలోచిస్తున్నారు, మీరు హ్యాపీగా ఉన్న రోజుల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ చూడండి. ఇక్కడ లవర్స్, చూడంగానే ఇక్కడ లవర్స్. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సరే,
చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి ఎనర్జీస్ అనేది చూపించండి. వీళ్ళ పట్ల వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఏముంది వాళ్ళ మనసులో, ఇంకా ఏముంది వీళ్ళ గురించి. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ పెంటికల్, 9 ఆఫ్ పెంటికల్, పెంటికల్ పెంటికల్ పెంటికల్. ఇక్కడ రాశులు వచ్చి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఇక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వృశ్చిక రాశి ఇక్కడ మీరు ఉన్నారు. వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. రాశులు అయితే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదు మీ పర్సన్ది కావచ్చు. నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 1, త్రిబుల్ 1 అయితే కనిపిస్తుంది. 111 అని మీకు కనిపిస్తూ ఉంటే, ఒకవేళ ఎక్కడైనా మీరు క్లాక్లో కానీ, అంటే మీరు కట్టుకున్న వాచ్లో కానీ, వాల్ క్లాక్లో కానీ, లేదు మీ ముందెళ్తున్న వెహికల్స్లో కానీ, లేదు మీరు చూస్తున్న యూట్యూబ్లో ఒకవేళ వీడియోల్లో ఎక్కడైనా కానీ 111 అని కనిపిస్తూ ఉంటే, మీరు చేసిన మేనిఫెస్ట్ అయితే ఏదైతే ఉందో, మీరు చేస్తున్న మేనిఫెస్ట్ అనేది యూనివర్స్ అనేది చూస్తుంది. మీకు మీరు కరెక్ట్ వేలో ఉన్నారు, మీరు అనుకున్నవి జరుగుతాయి అనేదైతే అర్థం. 111 అని క్లెయిమ్ చేసుకోండి, 1111 అని కామెంట్లో. అండ్ ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది కూడా రీడింగ్ చూశాక తప్పకుండా మీరు మెసేజ్ అయితే చేయండి. నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 7 ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 10, నెంబర్ 19, నెంబర్ 20, నెంబర్ 5, ఓకే. నెంబర్ 3 మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఇవి. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్స్, ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు కదా మీ గురించి. ఇక్కడ ఏంటి అంటే నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 13, నెంబర్ 6,
నెంబర్ 5, నెంబర్ 15. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరేంటి అంటే మీ పర్సన్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కూడా మీ గురించి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎదురు చూడడం కంటే కూడా వీళ్ళేంటి అంటే మీరు ఒక ప్రాక్టికల్గా మారారు. ముందు చూపించినంత ప్రేమ ఇక్కడ లేదు మీలో అనేది అయితే వీళ్ళల్లో కొంతమందికి ఉందన్నమాట. మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇలా ఉంది. కానీ మీ ఆలోచనలో మీ పర్సన్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే వీళ్ళు ఎందుకు ఉన్న పలంగా మన లైఫ్లోంచి మూవ్ ఆన్ అయ్యారు, ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది మీకు అర్థం కాలేదు. మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారా తీసుకోరా మీ పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి కాల్ ఆర్ మెసేజ్ చేసినా కానీ లేదు, ఇంకా ఏదైనా అంటే మీరు చాటింగ్ అది ఇన్స్టాలో అయినా లేకపోతే షేర్ చాట్లో ఎక్కడైనా కావచ్చు, మీరు చాటింగ్ చేస్తుంటే కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకుండా కామ్గా ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే మీకు అర్థం కాలేదు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీకుంది. వీళ్ళు ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు అనేది మీ బాధ. వీళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు అని అంటే ఇక్కడ కొంతమంది మీ లైఫ్లోకి ఎలా వచ్చారు అని అంటే వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి అయితే వీళ్ళు రావడం జరిగింది. సో అలా వచ్చి మీకు కనెక్ట్ అయ్యి ఒక ప్రేమ అనే అట్రాక్షన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. కానీ వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తోనే మీ లైఫ్లోకి అయితే వచ్చారు. కానీ వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు ఏదైతే రీచ్ అయ్యారో వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కొంతమంది. సో వాళ్ళకప్పుడు గుర్తొచ్చిందన్నమాట వాళ్ళ క్యాస్ట్, రిలీజియన్ అండ్ మీకు వాళ్ళకు సెట్ అవ్వదు అని కావచ్చు, లేదు ఇంకా అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ గుర్తొచ్చి ఆ థర్డ్ పర్సన్ ఇబ్బంది పెడుతుంది అని చెప్పడము, మిమ్మల్ని దూరం చేయడము అనేది వీళ్ళు చేశారు మిమ్మల్ని. సో మీరు అది తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు అని అంటే వాళ్ళకి ఒక పాస్ట్ అనేది ఉంది. ఆ పాస్ట్ అనేది ఉంది. సో మీ లైఫ్ లోకి వచ్చారు. ఇది పాస్ట్ అనేది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, అదర్ రిలేషన్ అయినా ఉండొచ్చు. ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది. చూసే వ్యూవర్స్ యొక్క మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ మీకైతే వర్తిస్తుంది. ఇక్కడ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మనకు కమిట్మెంట్ ఇస్తానని చెప్పి వీళ్ళు ఎందుకు దూరం అయ్యారు, మనకు ఒక తోడు ఒక నీడగా ఉంటామన్నారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారు, సో మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు, లేదు మీకు అన్ని విధాలుగా మీరు వెల్ సెటిల్డ్ అయినా కానీ ఇక్కడ మీకు అనుకోని విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వచ్చి పడ్డాయి అన్నమాట. అలాంటి టైంలో వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యి అన్ని విధాలుగా లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారు. లైఫ్ లాంగ్ కూడా తోడుంటానని చెప్పారు. ఇలా తోడుంటానని చెప్పి ఎందుకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అనేది మీకు అర్థం కావట్లేదు. మీరేమో రిలేషన్ కోసము 24/7 ఆలోచిస్తున్నారు. మీరు మీ మైండ్ కూడా మీరు వర్క్ చేస్తుంటే కూడా మీ మైండ్ పని చేయట్లేదు. ఎంతసేపు మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు మీ పట్ల అంత ప్రేమ అట్రాక్షన్ అనేది చూపించారన్నమాట. దానికి మీరు లొంగిపోయారు. దానికి లొంగిపోయి ఆ బాధ ఆ పెయిన్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు దూరం అయ్యారు, మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఎందుకు దూరం పెట్టారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి దూరం పెట్టడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఏది చెప్పుకోలేని విధంగా అంటే కొంతమందికి క్యాస్ట్ రిలీజియన్ అనేది అడ్డు వస్తుంది అన్నమాట. సో ఇలా కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారు. ఒకవేళ లవర్స్ అయినా, ఒకవేళ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయినా, లేదు ఇంకా ఇతరత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఇక్కడ వీళ్ళు కావాలని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు మిమ్మల్ని. ఎందుకు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారు.
ఏదైతే మీకు తోడుంటానని చెప్పారో మీ పర్సన్, ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి మీ నుండి మూవ్ ఆన్ అయ్యారట వాళ్ళు. సో ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మూవ్ ఆన్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం అయితే లేదు. వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి అంటే మీ నుండి నేను మూవ్ ఆన్ అవ్వడం అనేది నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళలేదు, నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళలేదు అంటే నేను ఇష్టపడి నేనుగా వెళ్ళలేదు అనేది కొంతమంది బాధ ఇక్కడ. కొంతమంది స్వార్థంగానే వచ్చారు, స్వార్థంగా వాళ్ళ నీడ్స్ వాళ్ళు అనేది చూసుకున్నారు, వెళ్ళిపోయారు మీ నుండి. మీరు ఇక్కడ పెంటికల్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఏంటి అంటే ఇక్కడ మీ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను కూడా మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది జరిగాయి. అది ఎలాంటి సిచ్యువేషన్ కావచ్చు, అదర్ పర్సన్ గురించి అంటే థర్డ్ పర్సన్ గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సో వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, అలా కనెక్ట్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము, వీళ్ళు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, ఇవంతా జరిగాయి. ఇవంతా జరగడం వల్ల మీరేంటి అంటే టోటల్ ప్రాక్టికల్ గా మీరు మారారు. మీరు ముందు చూపించినంత ప్రేమ కంటే కూడా ఎక్కువ గొడవలు వేయడం అయితే జరిగిందంట. సో మీరే ఎక్కువ నాతో గొడవలు వేశారు, నా మీద అనుమానం పెంచుకున్నారు. నాకు మీ పట్ల ప్రేమ అయితే ఉంది, నేను మీ నుండి ఒక భారంగానే మూవ్ ఆన్ అయ్యాను, నాకు నేనుగా అయితే నేను వెళ్ళలేదు అనేది కొంతమంది బాధ. అయితే ఇక్కడ మరికొంతమంది బాధ ఏంటి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, ఇక్కడ మీకు క్యాస్ట్ రిలీజియన్ అనేది అడ్డొచ్చింది. అండ్ మీరు లివింగ్ రిలేషన్ లో ఉంటే కూడా మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేదు, చీటికి మాటికి గొడవలు వేసుకోవడం అయితే జరిగింది. సో అలా గొడవలు వేసుకున్నాక మీరు మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయితే అయ్యారు. కానీ ఇక్కడ కానీ మీరు ఏదైతే చూపించారో వాళ్ళ పట్ల ప్రేమ, మీరు మీ ప్రేమ ఎలాంటిది అని అంటే వాళ్ళని ఒక ఉన్నత శిఖరంలో ఉంచారన్నమాట. అంత ప్రేమ అయితే చూపించారు. ఇంకా మీకు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా లెక్కలేదు. ఎంతసేపు మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఏదో వాళ్ళని అలా అలా చూసుకోవడం తప్ప ఎంతసేపు థర్డ్ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ గురించి మీరు ఎక్కువ కేరింగ్ అనేది తీసుకున్నారు. సో అలా కేరింగ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అది గుర్తొస్తుంది. అది గుర్తొచ్చినా కానీ ఇక్కడ మీరే నన్ను లేనిపోని మాటలతో, నన్ను అనుమానంతో నా పట్ల మీరు హింసించారు, గొడవ వేసుకున్నారు, మీరే గొడవ వేసుకున్నారు కాబట్టి నేను మూవ్ ఆన్ అయ్యాను, మన ఇద్దరి మధ్య సఖ్యత లేదు కాబట్టి నేను మూవ్ ఆన్ అయ్యాను అనేది మీ పర్సన్ లో ఉంది. ఇక్కడ మీ వాల్యూ అనేది వాళ్ళకు తెలిసి వస్తుంది కాబట్టి మీ లైఫ్ లోకి మళ్ళా ఎంటర్ అవ్వాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది. ఎందుకు అంటే మీ పట్ల ఎమోషనల్, అంటే ఇక్కడ మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా ప్రేమ అనేది ఉంది. కానీ వీళ్ళు మీ పర్సన్ ఏంటి అంటే తగ్గరు. అంటే నువ్వు ఇలా ఉన్నప్పుడు నేనెందుకు ఇలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటావో నేను కూడా అలానే ఉంటాను అని అనుకునే విధంగా కొంతమంది ఇలా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందన్నమాట మీరు గొడవలు వేసుకున్నప్పుడు. ఇక్కడ మీ పర్సన్ మీ విలువ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉన్నా, మీకు ఫాస్ట్ ఏదైనా జరిగున్నా కానీ, లేదు మీరు ఒంటరిగా లీడ్ చేస్తూ ఉన్నా, ఏదైనా కావచ్చు, ఇక్కడ మీకు వీళ్ళు మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది చూపించారన్నమాట. మీరు కూడా అంత ప్రేమనైతే వాళ్ళకి పంచారంట, అంత ప్రేమ చూపించారంట వాళ్ళకి. కానీ ఇక్కడ కానీ ఇద్దరి మధ్య మీలో కూడా కొంతమంది వాళ్ళ పట్ల సరిగ్గా లేరు అనేది వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ పట్ల సరిగ్గా లేరు అనేది ఇక్కడ కొంతమంది ఫీలింగ్. అందుకనే గొడవలు వేసుకున్నాను నేను అనేది అయితే మీ పర్సన్ ఆలోచన. అందుకనే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టాను, మీరు ఒక ప్రాక్టికల్ గా ఉన్నారంట. అంటే ముందు చూపించినంత ప్రేమ ఇప్పుడు ప్రజెంట్ లేదు, అంటే ఇప్పుడు ముందు గమనించినంత, ముందు మీరు ఇచ్చినంత వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మీలో లేదు అనేది వాళ్ళకి ఆలోచన. వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలానే ఉన్నాయి. మీరు గొడవలు వేశారు కాబట్టి, మీరు ముందు చూపించినంత ప్రేమ ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి, సో నేను కూడా మీ నెంబర్ బ్లాక్ చేశాను, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టాను, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టాను అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే
వీళ్ళకి అదర్ రిలేషన్ ఉంది కాబట్టే మీరు గొడవలు వేయడం అయితే జరిగింది. అసలు నిజమైతే ఇది. అదర్ రిలేషన్తో కొంతమంది గొడవలు వేయడం అయితే జరిగింది. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. మీరు చాలా అన్ని విధాలుగా మీరు హెల్పింగ్ అయితే చేశారు. చేసినంత వరకు మీరు హెల్ప్ చేశారు, కానీ మీకు ఒక టైం ఇవ్వట్లేదు, మీకు ఒక సపోర్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు మిమ్మల్ని కేర్ తీసుకోవట్లేదు కాబట్టి మీరు కూడా ఒక స్ట్రాంగ్గా మారారు. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది ఆలోచన ఉంది. వాళ్ళకి ఆ ఆలోచన అయితే ఉంది. నేను నేను మోసపోయానా, లేకపోతే మోసగించబడ్డానా అనే ఫీలింగ్ అయితే ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో అది కూడా వీళ్ళకి బాధ ఉంది. మీరేంటి అంటే మీకు అసలు విషయం తెలిసి మీరు గొడవలు వేయడం అయితే జరిగిందన్నమాట. సో అలా గొడవలు వేయడంతో ఇక వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. కానీ ఏదైతే వాళ్ళు మీ పట్ల ఒక మోసం అనేది చేశారో, మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, అంటే కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడం, వాళ్ళ అవసరాల వరకే వాళ్ళు రావడము, మళ్ళీ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేయడము, అవసరం అనుకుంటే బ్లాక్ తీసేయడము, ఇలా అయితే జరిగేది. కొంతమంది కావాలని మీ నెంబర్ బ్లాక్ చేసి ఇంకా ఈ రిలేషన్ వద్దు అని ఒక ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట మీ పర్సన్. ఇప్పుడు ఏంటి వాళ్ళ బాధ, మీరు ముందు చూపించినంత ప్రేమ లేదు, నా కోసం ఎదురు చూడట్లేదు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ అసలు నిజం ఏంటంటే వీళ్ళు చూపించిన వీళ్ళు ఫాస్ట్లో ఉన్నంత విధంగా మీరు లేరు కాబట్టి, అంటే వీళ్ళు అవతల వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీకు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా కామ్ అయిపోయారు, ప్రాక్టికల్గా మారారు. చూద్దాం ఎంతకాలం ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ ఎదురు చూసి మీరు కూడా ప్రాక్టికల్గా మారారు. అంటే ఇక్కడ కొంతమంది మీలో కూడా ఒక స్ట్రాంగ్ వ్యక్తులు అనేది ఉన్నారన్నమాట. సో మీ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా బాధలు పడ్డారా, ఇబ్బందులు పడ్డారా, ఏదైనా కావచ్చు. సో అందువల్ల కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టాను, అంటే నేను మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాను అనేది వాళ్ళ ఆలోచన మీ పట్ల. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మీరే పట్టించుకోవట్లేదు, మీరే ప్రాక్టికల్గా ఉన్నారు అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ మీరు కూడా, నేను చెప్పాను కదా, మీలో కూడా చాలా మంది ఇంకా వీళ్ళ గురించి నాకు ఎందుకు ఆలోచన అనుకునే విధంగా ఉన్నారు. మీరు ఇక్కడ ఒక అథారిటీ పోస్ట్లో ఉన్నారు, ఒక జాబ్ చేస్తూ ఉంటే కూడా ఒక హై లెవెల్లో ఉన్నారన్నమాట. అది కూడా కావచ్చు, ఒకవేళ ఇక్కడ జాబ్ లేకపోయినా ఒక బిజినెస్ పరంగా అయినా కానీ ఏదైనా కావచ్చు, మీరున్న బిజీలో మీరున్నారు. సో వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది మీ పర్సన్ ఆలోచన. సో ఆ ఆలోచనతో మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నారన్నమాట. మీరే నాకు ఒక టైం ఇవ్వట్లేదు, మీరే నన్ను దూరం పెట్టారు, నాదేం లేదు, మీరే నన్ను పట్టించుకోలేదు అనేది వాళ్ళ ఆలోచన. మీరే నన్ను ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు అనేది వాళ్ళ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి ఏంటి అంటే ఇప్పుడు మీరు రీయూనియన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఒకవేళ మీ సైడ్ ఏదైనా తప్పు జరిగింది, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ పట్ల ఆలోచన అయితే ఉంది. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మనల్ని స్వార్థంగా మనల్ని దూరం పెట్టారు కదా, అంటే మనల్ని దూరం చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇలా ఉంది, టైం అయితే వేస్ట్ చేస్తున్నారు, కానీ ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళు మనల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు కదా, మనం ఎలా వీళ్ళతో లైఫ్ లాంగ్ తోడుండాలి అనేది మీలో కొంతమందికి ఉంది. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉంది, కానీ ఎదురు చూస్తున్నారు. మీరు వస్తారా ఏంటి అనేది కావాలి అని ఎదురు చూస్తున్నారు. రిలేషన్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే మీకు చాలా ఆలోచనలు అనేది అయితే ఉన్నాయన్నమాట. కానీ మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఇది ఫాస్ట్ అయినా కావచ్చు, ప్రజెంట్ అయినా కావచ్చు, ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే ఇక్కడ మీరెంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమ అనేది ఉంది. మీ ఇద్దరికి
ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ, అట్రాక్షన్, ప్యాషన్ అన్ని విధాలుగా మీరుంటున్న విధానము వాళ్ళకు నచ్చుతుంది. మీ అంటే మీవి ఏదైతే మీరు ఏవి ఇష్టపడతారో వాళ్ళు కూడా సేమ్ థింకింగ్, సేమ్ అవే ఇష్టపడడం అయితే జరుగుతుంది. ఇద్దరి మధ్య అలాంటి బాండింగ్ అనేది ఉందన్నమాట. కొన్ని కోఇన్సిడెన్స్ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య. పాస్ట్లో ఈగో ఎక్కువ అన్నమాట. సో ఆ ఈగో కూడా ఇప్పుడు లేదు, ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడైతే మీరు ప్రాక్టికల్గా ఉన్నారు, ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక నాకు అవసరం లేదని మీరు కామ్ అయిపోయారన్నమాట. సో అది వాళ్ళు భరించలేకపోతున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి ఈ రీడింగ్ ప్రకారం అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ ప్రకారము చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు, చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు, వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు. ప్లీజ్ యూనివర్స్. ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంటుందండి. చాలా పెయిన్ అయితే బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్లో ఉంది. సో మీరు అలానే బాధపడుతున్నారు, పాస్ట్లో కూడా వీళ్ళు మోసం చేశారు మనల్ని అనే ఫీలింగ్ మీలోనే ఉంది. సేమ్ థింకింగ్ వాళ్ళల్లో కూడా అలానే ఉంది. మీతో కమ్యూనికేషన్ జరగాలనేది అయితే ఉంది. ఒక హ్యాపీ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. వచ్చాక మీకు మీ పర్సన్ వచ్చాక ఒక సెలబ్రేషన్స్ అనేది మీరు చేసుకుంటారు. ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఓకేనా అండి? ఇది పట్టచ్చు 4 days అయినా, 4 weeks అయినా, 4 months అయినా పట్టచ్చు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక్కడ 4 months అంటే ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months అయితే. 4 weeks అయితే 1 month, 1.5 అంటే 1.5 month లోపల ఇలా అయితే టైం చూపిస్తుంది. ఓకే, మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.